ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా క్రియేషన్స్. నేను ఏం చేస్తున్నా అని చూస్తున్నారు కదా, ఇదిగో గోరింటాకు. ఎందుకనుకున్నారు? ఆషాఢ మాసం కదా, మనందరం ఎక్కువగా ఇష్టపడి పెట్టుకునే గోరింటాకు. ఈ గోరింటాకుకి చాలా హిస్టరీ ఉంది. అయితే ముందుగా ఈ గోరింటాకు మాకు ఇక్కడ నవోదయ కాలనీలో భీమేశ్వరరావు అంకుల్ అని చెప్పి ఒక పెద్ద ఆయన ఉన్నారనమాట. అంకుల్ వాళ్ళ ఇంట్లో 40 ఇయర్స్ కి వేసిన మొక్క అనమాట. చాలా పెద్ద మొక్క. సో అది మీరు చూద్దరు కానీ వీడియోలో తప్పకుండాను. సో అక్కడికి వెళ్లి మేము ఇవన్నీ కొమ్మలు ప్లస్ కొద్దిగా ఆకులు కోసుకుని వచ్చాము. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ గోరింటాకు అంతా కూడా క్లీన్ చేస్తున్నాము. చేసి దీనిని రుబ్బి పెట్టుకుని తర్వాత మళ్ళీ పండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాము. సో ఇక్కడ నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. హాయ్ అమ్మా. హాయ్ హాయ్ అమ్మా. హాయ్ వెళ్తా రుబ్బుతాను అన్నారు కదా, ఇది దీంట్లో ఏమేమి వేస్తారు మీరు? ఏం వేస్తారు? చింతపండు, నిమ్మకాయ, యూక్లిప్టస్ ఆయిల్, ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ ఇవి కాబట్టి మన ఆరోగ్యం కూడా చాలా మంచిది అన్నమాట. అందుకే ఈ మాసానికి విశేషం ఏంటి? ఎందుకంటే మరి ఇప్పుడే ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చింది కదా. వర్షాకాలం అనగానే చలి, వాతావరణంలో మార్పు, దీనివల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ జలుబులు, జ్వరాలు ఇట్లాంటివి బోరడు హెల్త్ కి సంబంధించిన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి గోరింటాకు ఈ ఆషాఢ మాసంలో మనం చక్కగా ఇలా కోసుకుని ఈ మనం అనుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి రుబ్బుకుని పెట్టుకుంటే గనక మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము. ఇంకా ఇది ఒక ఆషాఢ మాసంలోనే కాదు, నాకు తెలిసినంత వరకు మా పెద్దవాళ్ళు చెప్పేవా ప్రతి పండక్కి గోరింటాకు మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పెళ్లిళ్ళకి తర్వాత ఇంట్లో ఏదైనా మనం శుభకార్యం చేస్తున్నాము అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గోరింటాకే కదా. ఎందుకంటే మన చేతులు బ్యూటిఫుల్ గా కనబడడానికి ఎర్రగాను, తెల్లటి చేతులు ఎర్రటి గోరింటాకుతో సో ఉంటుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే పల్లెటూరులో అయితే ప్రతి ఇంట్లోనూ గోరింటాకు చెట్టు ఉంటుంది. కానీ ఇక్కడ సిటీలో గోరింటాకు చెట్టు ఉండకపోవడం వల్ల ఇప్పుడు పిల్లలు కూడా అసలు ఏమీ తెలియదు. అదంతా ఆర్టిఫిషియల్ కెమికల్స్ అవి ఉంటాయి. వాటి వల్ల అందంగా ఉండొచ్చు కానీ ఏ మాత్రం మనకు ఆరోగ్యానికి సరిపడా ఇది ఏమి ఉండదు కదా వాటిలో. అది కాక మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, ఇట్లా ఎందుకు వాళ్ళందరూ చెప్పేవారంటే ఇట్లా మామూలుగా అయితే గోరింటాకు పెట్టుకుంటే మన ఇంట్లో భర్తలకి చాలా మంచి రక్షణ, మరి చాలా అంటే వాళ్ళకి ఆయుష్ అలాగే ముఖ్యంగా ఆడపిల్లలకైతే అది గోరింటాకు పెట్టుకోవాలని చెప్పని, ఎర్రగా పండితే నీకు ఎర్రటి మొగుడు మంచి మొగుడు వస్తాడు అని చెప్పని అనేవాళ్ళు. సో దానికి ఇంకా మేమందరం రెచ్చిపోయి ఒకళ్ళు కంపేర్ నువ్వేం పెట్టుకున్నావు అని చెప్పని అలా రకరకాల డిజైన్లు వేసుకుని ఆ తర్వాత తీసేసిన తర్వాత ఎవరిది బాగా పండింది అని చెప్పి మళ్ళీ చూసుకోవడం. సో అలాగా ఆ రోజులే వేరు ఎంతైనాను. పెళ్లికి ముందు చిన్నప్పుడు చదువుకునే టైంలో ఏమంటావు శైలు? అవును కదా. ఇప్పుడు ఈ పండుగలో ఈ గుడిలో అంతా అందరూ ఆడవాళ్లు భలే పెట్టుకుని మురిసిపోతున్నారు గోరింటాకుతో. నిజంగా ఒక రకంగా మనం సాంప్రదాయము పాతకాలంది పాటిస్తే దాంట్లో ఉన్న ఒక కళ అది వేరేనే, ఆనందము అది వేరేనే. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకొక 1 వీకే ఉంది ఆషాఢ మాసము. ఎవరైతే పెట్టుకున్నారో ఓకే, ఎవరు పెట్టుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఆరోగ్య దృష్టితో, అందం దృష్టితో మీరు తప్పకుండా కూడా గోరింటాకు పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఎవరో మగోడంట రామ చక్కని సీతకి ఇందువదన కుందరదన మందగమన ఇందువదన ఇంత మదన ప్రేమ